ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి మిత్రులకు ఇది ఒక అద్భుతమైన కాలమని చెప్పాలి. ఇది కేవలం గ్రహాల మార్పు కాదు, ఇది మీ కర్మల మార్పు. ఇది మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం ద్వారా జరగబోయే విధి పరివర్తనం. వృశ్చిక రాశి అంటే లోతు, రహస్యం, అంతర్ముఖత. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. శివతత్వంలో వృశ్చిక రాశి అంటే విషాన్ని కూడా అమృతంగా మార్చగల శక్తి ఉంటుంది. అందుకే ఈ రాశి వారికి జీవితం ఎప్పుడూ సాధారణంగా ఉండదు. ఇక్కడ ప్రతి సంఘటన వెనుక ఒక దివ్య రహస్యం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే, ఆమె మీ జీవితంలోకి ఎలా రావచ్చు? ఉద్యోగ స్థలంలో పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు, బంధువుల ద్వారా పరిచయం అయ్యే మహిళ కావచ్చు, మీకు ముందే తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి అయ్యే దైవ సంకేతం కావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె రాకతో మీ జీవితంలో ఒక మలుపు వస్తుంది. ప్రస్తుతం మీ రాశిపై శని ప్రభావం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. గురు కటాక్షం మీకు అంతర్గత మార్గదర్శకత్వం ఇస్తుంది. చంద్రుడు మీ భావోద్వేగాలను లోతుగా మార్చుతున్నాడు. ఈ 3 గ్రహాల సమ్మిళితం వల్లే ఒక స్త్రీ మీ జీవితంలోకి దివ్య పాత్రతో ప్రవేశిస్తుంది. ఆమె మీకు 3 విషయాలు నేర్పిస్తుంది. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అహంకారాన్ని విడిచిపెట్టడం, శివుని దారిలో నడవడం. శివతత్వం అర్ధనారీశ్వర సంకేతం. శివుడు ఒక్కడే కాదు, ఆయనలో అర్ధం శక్తి. అర్ధనారీశ్వర తత్వము అంటే పురుషుడు, స్త్రీ కలిసినప్పుడే సంపూర్ణత లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఆ స్త్రీ రాక అనేది అర్ధనారీశ్వర తత్వం సజీవం కావడం. మీరు ఎంత బలంగా ఉన్నా, మీరు ఎంత రహస్యంగా జీవించినా, ఆమె రాకతో మీ గుండె ద్వారం తెరుచుకుంటుంది. మొదట మీరు సందేహిస్తారు, ఆమెపై నమ్మకం పెట్టుకోవాలా వద్దా అని. వృశ్చిక రాశి వారి స్వభావం అనుమానం. కానీ శివుడు చెబుతున్న సందేశం ఒకటే: భయం కాదు, భక్తి పెట్టు. అనుమానం కాదు, ఆత్మవిశ్వాసం పెట్టు అని. ఆమె మాటల్లో ఒక సత్యం ఉంటుంది. ఆమె చూపులో ఒక నమ్మకం ఉంటుంది. ఆమె సమక్షంలో మీ హృదయం నెమ్మదిగా మారుతుంది. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, ఇది పూర్వజన్మ బంధం కావచ్చు. మీరు గతంలో ఎవరినైనా బాధ పెట్టినట్లయితే ఇప్పుడు ఆ బాధను ప్రేమగా మార్చే సమయం వచ్చింది. ఆమె మీకు కర్మ పరిహారం లాంటిది అని చెప్పాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె రాకతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మారవచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, భాగస్వామ్య వ్యాపారం లేదా ఉద్యోగంలో ప్రమోషన్. ఆమె ఒక సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో శివధ్యానము అత్యంత శక్తివంతం అని చెప్పాలి. ప్రతి సోమవారం ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బిల్వదళం సమర్పించండి. నీటి అభిషేకం చేయండి. ఆమె రాకతో మీరు ఆలయానికి ఎక్కువగా వెళ్తారు. మీరు ధ్యానం వైపు ఆకర్షితులవుతారు. కానీ ఒక హెచ్చరిక: ఈ సంబంధంలో అహంకారం, అనుమానం, కోపం ఇవి ఉంటే ఈ దివ్య బంధం విరిగిపోతుంది. వృశ్చిక రాశి వారికి కోపం సహజం. కానీ ఈసారి శివుడు చెబుతున్నాడు, కోపాన్ని కరిగించు, ప్రేమను పెంచు అని. వృశ్చిక రాశి వారికి మొదటి భాగంలో చెప్పినట్టు ఆమె రాక యాదృచ్ఛికం కాదు, ఇది శివ సంకల్పం. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా జరిగే 3 అద్భుతాలు. మొదటి అద్భుతం: మీ మనసులో ఉన్న గాయం నయం కాబోతుంది. వృశ్చిక రాశి వారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ మనసు లోపల ఒక గాయం ఉంటుంది. గత ప్రేమ వైఫల్యం, మోసం, నమ్మక ద్రోహం లేదా కుటుంబ బాధ. ఆ గాయం ఎవరికీ చూపించరు, కానీ ఆ స్త్రీ మీ మనసు చదివేస్తుంది. ఆమె ఎలా అడగకపోయినా మీరు ఆమె ముందు మీ బాధను పంచుకుంటారు. ఇది మొదటి అద్భుతం. మీరు ఎప్పుడూ చెప్పని మాటలను మీరు ఆమెకు చెబుతారు. ఇది ప్రేమ కంటే గొప్పది, ఇది ఆత్మబంధం అని చెప్పాలి. రెండవ అద్భుతం: ఆర్థిక దారులు తెరుచుకోవడం. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో గ్రహస్థితి ప్రత్యేకంగా ఉంది. శని మీకు క్రమశిక్షణ నేర్పుతున్నాడు. గురువు మీకు దారి చూపుతున్నాడు. కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాడు. ఆమె ఒక చిన్న సలహా లేదా ఒక పరిచయం లేదా ఒక ఆలోచన మీ కెరీర్ మార్పుకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, విదేశీ అవకాశం వస్తుంది, లేకపోతే పదోన్నతి పొందుతారు. ఆమె మీ అదృష్ట ద్వారం తట్టే శక్తి అని చెప్పాలి. మూడవ అద్భుతం: ఆధ్యాత్మిక మేల్కొల్పు. ఈ 3 గొప్పది
ఇదే అని చెప్పాలి. ఆమె రాకతో మీరు ప్రశ్నించుకుంటారు, నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి అని. మీరు శివ ఆలయానికి ఆకర్షితులవుతారు. ధ్యానం చేయాలనే తపన పెరుగుతుంది. ఒకరోజు మీరు అనుభవించే భావన, ఆమె నా జీవితంలోకి రావడం శివ సంకేతం అని. కానీ వృశ్చిక రాశి వారికి ఒక పరీక్ష తప్పదు అని చెప్పాలి. ఆ పరీక్ష ఏమిటంటే అనుమానం, ఈర్ష్య, కోపం. ఈ మూడు మీలో లేవు అనుకోవద్దు. ఇది మీ స్వభావంలో ఒక భాగమని చెప్పాలి. ఆమె మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు ఓర్పుతో స్పందిస్తే ఈ బంధం బలపడుతుంది. మీరు కోపంతో స్పందిస్తే ఈ బంధం క్షీణిస్తుంది. శివుడు చెబుతున్నది ఒక్కటే, విషాన్ని తాగిన వాడిని నేనే, కోపాన్ని కరిగించగలవాడివి నువ్వే అని. ఒక గుప్త రహస్యం. ఆమె పేరు, అక్షరం, జన్మ తేదీ మీ జాతకంలో ముందే సూచనగా ఉంటుంది. మీరు గమనిస్తే తెలుసుకుంటారు. ఆమెతో మీ సంభాషణలు యాదృచ్ఛికం కాదు. ఇది పూర్వజన్మ సంబంధం కావచ్చు. శుభవార్త సంకేతం. ఈ స్త్రీ వలన మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. వివాహ సూచన రావచ్చు. లేకపోతే కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఈ సంవత్సరం నెరవేరే సూచన ఉంది. శివ అనుగ్రహం కోసం పరిహారం. ప్రతి సోమవారం పాలు లేదా నీటితో శివలింగ అభిషేకం చేయండి. బిల్వపత్రం 3 దళాలు సమర్పించండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ బంధాన్ని రక్షిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ స్త్రీ రాక అనేది కర్మ పరిహారం, ప్రేమ పునర్జన్మ, ఆధ్యాత్మిక పునరుద్ధరణ అని చెప్పాలి. ఇది ఒక సాధారణ ప్రేమ కథ కాదు. ఇది విధి వ్రాసిన అధ్యాయం అని చెప్పాలి. ఓం నమశివాయ. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం. ఆమె రాక, 3 అద్భుతాలు, రహస్య పరీక్ష, ఇవన్నీ ఒక దారికి తీసుకువెళ్తున్నాయి. ఇంతకీ వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఉందా లేదా అనే విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో గ్రహస్థితి చూస్తే శని సహనాన్ని పరీక్షిస్తున్నాడు. గురు అనుగ్రహం కల్పిస్తున్నాడు. కుజుడు నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు ఈ బంధాన్ని నిజాయితీగా, అహంకారం లేకుండా కొనసాగిస్తే వివాహ యోగం బలంగా ఉంది. ప్రత్యేకంగా విశాఖ నక్షత్రం వారికి అకస్మాత్తుగా వివాహ సూచన కనిపిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ సమ్మతి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆలస్యంగా కానీ ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది. ఇది సాధారణ కలయిక కాదు, ఇది శివ సంకల్పం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చేది మీ హృదయాన్ని మేల్కొల్పి వెళ్ళిపోవడానికే. ఇది బాధాకరం అనిపించవచ్చు, కానీ శివతత్వం చెబుతున్నది ఒకటే, విరహం కూడా ఒక యోగమే అని. ఆమె మీలో ప్రేమను మేల్కొల్పి మిమ్మల్ని శివదారిలో నడిపి తన పాత్ర ముగించవచ్చు. అది నష్టం కాదు, అది ఆత్మ వికాసం అని చెప్పాలి. ఈ బంధం ఫలితం ఏదైనా వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద శుభపరిణామం ఖాయం అని చెప్పాలి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త, ఆర్థికంగా ఊహించని లాభం, కుటుంబంలో శాంతి లేదా సంతాన సుఖం ఈ సంవత్సరం ముగిసేలోపు ఒక పెద్ద మార్పు వస్తుంది. మీలో జరిగే అంతర్గత మార్పు. ఈ స్త్రీ రాకతో మీ కోపం తగ్గుతుంది, అనుమానం కరిగిపోతుంది, హృదయం విస్తరిస్తుంది. వృశ్చిక రాశి వారి స్వభావం లోతు, కానీ ఇప్పుడు ఆ లోతు భయంకరం కాదు, పవిత్రం అని చెప్పాలి. మీరు అర్థం చేసుకుంటారు, ప్రేమ అనేది బలహీనత కాదు, అది శివశక్తి అని. శివతత్వ సందేశం. శివుడు విషాన్ని తాగి నీలకంఠుడయ్యాడు. అలాగే మీరు కూడా బాధను తాగి బలంగా మారారు. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం మీరు సంపూర్ణం కావడానికి, అర్ధనారీశ్వర తత్వం మీలో సజీవం కావడానికి. చివరిగా వృశ్చిక రాశి వారికి ఈ స్త్రీ రాక ప్రేమ పరీక్ష, కర్మ పరిహారం, ఆధ్యాత్మిక మేల్కొల్పు, విధి నిర్ణయం. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తు. శివుడు మీతో ఉన్నాడు, భయపడవద్దు. ఓం నమశివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.